ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మన అందరం కూడా కూడి ఈ గృహం నందు దేవుని మహింపరిచిన విధానం బట్టి మొట్టమొదటిగా ఇటు అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ, అదేవిధముగా ఈ గృహకూటమి ఏర్పరచుకున్న సువార్థకుల కుటుంబంకు నాకు ప్రత్యేక వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి, ఈ బోధించే అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మరి ఒకసారి నా ప్రతిభ వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నడిపించిన సహోదరులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ఇటు విధంగా కూడి మహింపరచడం అన్నది మన జీవితాలకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఆదివారం కూడుకోవడం కానీ, గృహకూటంలో కూడుకోవడం కానీ, అదేవిధంగా ఎక్కడైనా మనకి సంబంధించిన ప్రార్థనా కూటములకు సంబంధించిన కానీ, దేవుల్లో రోజంతా ప్రతిరోజు కూడా మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవుల్లో మనం ఉండడం కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా ప్రమాదకరమైన భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం. మనం గుర్తుంచుకోవాల్సింది, మనం క్రైస్తవులై బాప్తిజం పొంది మనం జీవిస్తున్నాం. కానీ మనం జీవిస్తుంది ఎక్కడంటే లోకంలో జీవిస్తున్నాం. లోకంలో ఉన్న ఆ మురికి కానీ బురద కానీ మనకు అంతగా మానదు. ఎందుకంటే మనం దాంట్లోనే తిరుగుతున్నాం, దాంట్లోనే మనం ఉన్నాం. మరి ఎంతగా మనం ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా మనము దేవునికి దగ్గరగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనకిచ్చిన దేవుని పనిని మనము చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. మరి ఈ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అనే అంశాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో మనం చర్చించుకున్నాం. జాగ్రత్తగా ఉండండి. మనం పుట్టిన కానివ్వండి మరణించేంత వరకు మనం చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకుంటాం. మన పుట్టిన బుడ్డని మనం ఏం చేస్తామండి, ఇంటికాడ పుడితే ఇంటికాడ, డాక్టర్ దగ్గర శుభ్రం చేస్తారు. మెత్తటి గుడ్డతో శుభ్రం చేసి ఆ గుడ్డతో ఆ యొక్క బిడ్డని కడతారన్నమాట. ఎందుకంటే పుట్టిన బిడ్డ లోపల నుండి వచ్చినప్పుడు వేడితో వస్తాడు. ఆ వేడిని వచ్చిన వెంటనే ఈ యొక్క అట్మాస్ఫియర్ని, ఈ యొక్క వాతావరణాన్ని ఆ బిడ్డ తీసుకోలేడు, తట్టుకోలేడు. దానికి ఏం చేస్తారంటే గుడ్డలతో ఆ బిడ్డని పట్టుకొని కొంత వేడి అన్నది తీసుకుంటారు. కొన్ని దాంట్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల ఇంక్యుబేటర్లో పెడుతుంటారు అన్నమాట. ఎందుకంటే లోపల నుండి వచ్చిన బిడ్డకి అదే వాతావరణాన్ని కొంతసేపు ఈ వాతావరణానికి సంబంధించి జాగ్రత్త పడటానికి ఆ వాతావరణాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు అన్నమాట. అలా క్రియేట్ చేసి ప్రతి పుట్టిన కానీ ఆ జాగ్రత్త అనేది మనకి వస్తుంది అన్నమాట. కొంత పెరిగిన తర్వాత మనం ఏం చేస్తామండి, దుస్తులను తొలుగుతాం. వాళ్ళు పెరిగి పెద్దవడానికి ఆహారాన్ని వాళ్ళకి తీసుకుంటాం. అలాగే వారికి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి నడకను నేర్పిస్తాం. అదేవిధంగా మనం ఏం చేస్తామండి, నడకలు నేర్పిస్తాం. ఎందుకంటే ఫ్యూచర్లో పెద్ద వాడు నడాలనేసి చిన్నప్పుడే మనం నడక నేర్పకంటే వదిలేసాం అనుకోండి, ఏంటవుతుంది అక్కడ పిల్లడు ఉండిపోతాడు. నడక నేర్పించకపోతే, నేర్పించకపోతే మాట్లాడకుండా ఉండిపోతాడు. మనం స్టడీస్ నేర్పిస్తాం. ఎందుకంటే వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకి అవసరం పడుతుంది. ఒక ఉద్యోగానికో బయటకు వెళ్ళి బతకడానికో వాళ్ళకి పడుతుంది చదువు నేర్పిస్తాం. ఈ ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తామంటే ఆరోగ్య విషయంలో కానీ, జీవించే విషయంలో కానీ, ఉండడానికి గృహ విషయంలో కానీ, వేసుకున్న దుస్తుల విషయంలో ప్రతి విషయంలో కూడా మనం పుట్టిన దానిని మనం జాగ్రత్త పడుతూనే ఉంటాం అన్నమాట. మరి జాగ్రత్త పడిన తర్వాత మనకి స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘంలో మనం చేర్చబడ్డాం కాబట్టి ఆయన యందు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది ఇక్కడ ప్రాముఖ్యత మాట. పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి శుభవార్త అన్నది ఆ యొక్క అందబడుతుంటది. ఎందుకంటే నువ్వు నరకంలోకి వెళ్ళిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకొని ఆ సంఘంలో ఉంటూ ఆయన చెప్పిన పనిని చేస్తూ ఆయన చిత్తానుసారంగా ఉంటే మాత్రమే మనము నరకం నుండి బయటకు వస్తాం. లేకపోతే ఈ జాగ్రత్త తీసుకోకపోతే మనము నరకంలో ఉండిపోతాం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్తగా మనం బతకాలి. ఈ జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా బతకాలి. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 30 వచనాలు చూసుకుంటే అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము
యాక్ట్స్ చాప్టర్ 20 verse 28 to 30. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. చూడండి, ఇక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. మనం గుర్తించుకోవాల్సింది, ఎవరు మనల్ని రక్షించారు, ఏ విధంగా రక్షించారు అనేది మనం గుర్తుంచుకోవాలి. మనం క్రైస్తవులకు వచ్చినప్పుడు రాకమునుపు ఆయన తెలుసుకొని సరైన పద్ధతిలో తెలుసుకొని లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా మన కోసం మరణించారు, దేని నిమిత్తం ఆయన మరణించారు, అవన్నీ మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉండాలి. సంఘంతో పాటు నడుస్తూ కలుస్తూ ఎలాగైతే చిన్నపిల్లకి అవన్నీ నేర్పిస్తుంటామో సంఘంలో చేరిన తర్వాత అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి అన్నీ. లేకపోతే అజాగ్రత్తగా మనం వెళ్ళిపోతాం. ఎవరి స్వరక్తం ఇచ్చారు? ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు గారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకోవాలి. ఆ జాగ్రత్త మనం చూడకపోయి అనుకోండి, ఏ సంఘం అయితే ఏంటి, పేతురు సంఘం అని, అలాగే రోమా సంఘం అని, అలాగే అనేకమైన సంఘాల పేర్లు పెట్టుకొని వారు చెప్పేది ఇదే. ఏం చెప్తారు? బైబిల్ ఉందే చెప్తారు, కానీ సంఘం పేరు మాత్రం అది ఉండదు. ఆ జాగ్రత్త ఉండదు అన్నమాట. ఆ సంఘం పేరు వేరే పెట్టేసుకుంటారు. అది ఎలాగవుద్ది? స్వరక్తం ఇచ్చింది ఎవరు? మనం కాపాడింది ఎవరు? మనం రక్షించింది ఎవరు అంటే క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘానికి ఏం పేరు పెట్టుకోవాలి? క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకోవాలన్నమాట. అది తెలియక చాలా మంది ఏంటంటే త్రోవ తప్పిపోయి అనేకమైన కలవరనేసి, బాప్టిజం అనేసి ఇలాంటి సంఘాలకి వెళ్ళిపోయి అలాంటి డెనామినేషన్లు 40,000 పైగా ఉన్నాయి డెనామినేషన్. అది ఉండవలసింది ఒకటే, క్రీస్తు సంఘం. అది జాగ్రత్త మనకి తెలుసుకోవాలన్నమాట. ఎలాగొచ్చాము, క్రీస్తు సంఘంలో ఉన్నామా లేదా, క్రీస్తు ద్వారా వచ్చామా లేదా, అది మనం తెలుసుకున్నామా లేదని చాలా చాలా జాగ్రత్త ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, ఇల్లు నాదని మన ఇంట్లో ఉంటున్నాం. మన ఇంట్లోకి వచ్చి ఎవరైనా ఉండడం కానీ, అదే మనం వెళ్ళి ఇంకో ఇంట్లో ఉండడం కానీ అది కరెక్టా? కేవలం ఈ భూ సంబంధమైన జీవితంలో మన ఇంటి కోసమే మనం ఉంటే, మన దానికోసమే మనం ఉంటే ఇంతకు ఆలోచిస్తున్నాం. కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన స్వరక్తం ఇచ్చిన సంఘంలో మనము ఉండాలి. అదే క్రీస్తు సంఘము. డెనామినేషన్కి ఎవరికి కూడా మనం తగిన బాప్తిసాలు కూడా ఎక్కడ కలిగాయి, ఏం చేయాలి మనం ఒక్కసారి మనం ఆలోచించుకుంటాం. ఎందుకంటే 2 రెళ్ళు 4, ఎక్కడైనా అంతే, అమెరికాలోనే అంతే, చంద్రమండలంకి వెళ్ళినా అంతే, సముద్రం లోపలికి వెళ్ళిపోయినా అంతే. 2 రెళ్ళు 4 ఉంటాయి. 2 × 2 4. దాన్ని ఎవరైనా మార్చగలరు? ఈక్వేషన్ ఎవరైనా? ఎక్కడైనా ఒకటే. అంటే మనం గమనించాల్సింది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉంటాయి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. కింద నేటి మారుతుంది, జిల్లాలు మారితే పేర్లు మారుతాయి, కానీ ఆ పేరు మారుతుంది, స్కూల్ పేరు మారుతుందా? మారదు. నువ్వు వెళ్ళి అనంతపురం వెళ్ళినా అక్కడే, కడప వెళ్ళినా అదే ఊరు. ఏంటంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్రాండ్లు. అదేవిధంగా బైబిల్ చెప్తుంది కూడా క్రీస్తు సంఘము. ఎందుకంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కాబట్టి, ఆయన మన కోసం ప్రాణాలు పెట్టాడు కాబట్టి, ఆయన ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధతని, ఆ కాపుదల్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనము చూసుకోవాలన్నమాట. కాయటికి పరిశుద్ధాత్మను మిమ్మల్ని దేనియందు అధ్యక్షుడు ఉంచిన మీ మట్టుకు మిమ్మల్నే గూర్చి, మీ మట్టుకు ఎవరి మట్టుకండి? మీ మట్టుకు మీరే, నా మట్టుకు నాయనే, ఎవరి మట్టుకు వాళ్ళే చూసుకోవాలా. అది ఎలా గ్రహించాలి? వాక్యంలో ఉన్నది గ్రహించాలి. ఎవరు ఏది చెప్పారని మనము నమ్మకూడదు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండి. ఎందుకంటే పౌలు గారు నేను వెళ్ళిపోయిన తర్వాత, ఈ శుభార్త ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా
ఇన్ని సంవత్సరాలు అవుతున్నా చాలా జాగ్రత్తగా ఉండడం. ఎందుకంటే అక్కడ క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిందని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు. ఏం చేస్తుంది, చాలా మంది ప్రాఫిట్ చెప్తున్నారు, ప్రవచిస్తున్నారు. ఇండియా వాళ్ళు మొన్న ఎవరు గెలిచేస్తారనేసి, లేకపోతే లాస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచేస్తారనేసి వాళ్ళు తెలియని ప్రవచనాలు చేయాలంటే వాక్యానుసారం కాదు, అట్ల గురించి మనకు అనవసరం. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు, ఆ డెనామినేషన్ ఉన్నారు, అనేక ప్రవచనాలు చేస్తారు. బైబిల్లో ఉందంటే ఉండదు. ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళ కడుపు కోసం ఏదో జాతకాలు చెప్పినట్లు వాక్యాన్ని దాంట్లో చేసుకొని చెప్పేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే వారికి కడుపే వారి యొక్క, వారు చెప్పినవన్నీ కూడా మన వాక్యం ప్రకారం వాక్యం ఉందా లేదా అని చేసుకుంటారు. అలా ఉన్నవో లేవో గ్రహించమని బైబిలే చెప్తుంది. కల్తీ పత్రికలో పత్రికలు ఏం చేస్తారంటే అంత అపోసులైన పౌలు గారు చెప్తుండగానే అలా ఉన్నవో లేవో చూసుకొని ఓకే ఇది చెప్పే ఈ వాక్యం ఉంది, 20 అధ్యాయం 21 వచనంలో దేవుడు స్వరక్తం ఇచ్చి కాపాడాడు, ఇది ఉంది, అది చూసి నమ్మి అంతగా చూడమంటారు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలో అలాంటి వారి నుండి మనం దూరంగా ఉండాలన్నమాట. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని ప్రయత్నిస్తుంటారు. కానీ మన రక్షించింది ఎవరు, మనల్ని కాపాడింది ఎవరు, క్రీస్తు ప్రభు వారు. ఆ విషయాలు మనం జాగ్రత్తగా ఉండి గ్రహించి దానిలో మనం ఉండాలన్నమాట. కావున 31 వచనంలో, కావున నేను 3 సంవత్సరం రాత్రింపగలు కన్నీరు విడిచి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతుందని మీరు జ్ఞాపకం చేసుకొని మెలుగుగా ఉండండి. ఏది జ్ఞాపకం చేసుకోమంటున్నారు, మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని ఉండాలి, అట్లా జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా దాంట్లో ఉండాలనేసి మనకి చెప్తారు. 32 ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించి ఉన్నాను. ఎవరికి అప్పగించారంటే కృపా వాక్యము. ఆ వాక్యమే ఎవరు, యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే మనకి ప్రాణం ఇచ్చారు. ఆయన సంఘంలోనే ఆయన వాక్యాన్ని చదువుతున్నాయి మనకి. కాబట్టి వాక్యం ఏముంది, ప్రతి బైబిల్లోనే ఉన్న వాక్యమే. కొన్ని డెనామినేషన్లో బైబిల్స్ కొన్ని మారిపోతుంటాయి, వాళ్ళకి ఇష్టానుసారంగా ఉంటాయి. కానీ ప్రతి సత్యమైన బైబిల్ మనది, ఆ బైబిల్ ఏంటోందని గ్రహించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అదే విధముగా పరిశుద్ధపరచు పడిన వారందరిలో స్వాస్థ్యం అనుభవించుటకు శక్తిమంతుడు. ఎవని వెండినైనా బంగారమైన వస్త్రములను నేను ఆశింపలేదు, నా అవసరం నిమిత్తం ఉన్నవారి నిమిత్తం నా చేతులు. పౌలు గారు అంత సేవ చేసి, అంత పరిచయం చేసి ఆయన చక్కగా చెప్పుకుంటున్నారన్నమాట. నేను ఎవరిది ఆశించలేదు, నేను ఎవరిది కూడా ఇంచలేదు. ఏం చెప్తున్నాను, ఎందుకంటే నాకు దేవుడు సౌలుగా ఉన్నప్పుడు అనేకమైన హింసలు చేశాను. కానీ నేను ఎప్పుడైతే దేవుడిని నమ్మానో నాకు అప్పచెప్పిన పని నేను చేసి ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నాను, మీరు కూడా జాగ్రత్తగా ఉన్నాను అనేసి కష్టపడిన మీకే తెలియదు. మీరు ఇలా ప్రయాసపడి బలహీనలు కాకుండా ఉండమని చెప్తాను. 28వ వచనంలో మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అద్దెకించునో ఆ యావత్తు యందును గురించి మీ మట్టుకు మీరే జాగ్రత్తగా ఉండండి అనేసి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. 29వ వచనంలో మనం చూస్తే అక్కడ నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక హెచ్చరిక చేస్తుంది అనమాట. మీరు విని ఏదైతే నమ్మి ఈ సంఘంలో చేరారో, క్రీస్తు సంఘంలో చేరారో, బాప్తిసం తీసుకొని దాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన జీవితాల్లో అనేక మార్లు యూట్యూబ్లో కానీ అనేక వర్గాలు కానీ మనకి అనేకమైన వాక్యాలు మనం వింటుంటాం. ఏదైనా దేవుని వాక్యం అంటే కాదు, అది వాళ్ళు ఉన్నదో లేదో మనం నేర్చుకోవాలంటే కంపల్సరీగా మనం వాక్యాన్ని ధ్యానించాలనేసి అక్కడ హెచ్చరిక అన్నది. ఎందుకంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. అది మనలోనే, ప్రపంచంలో క్రిస్టియన్స్ 70%, కానీ డెనామినేషన్స్ 40,000 సంఘాలు. అందులో క్రీస్తు సంఘాలు ఎన్ని ఉంటాయి, క్రీస్తు సంఘాల్లో సభ్యులు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు కల్వరి తీసుకోండి, హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్, అక్కడ కొన్ని వేల మంది వెళ్తారు. అక్కడ సత్యం ఉందంటే సత్యం లేదు. ఎందుకంటే కల్వరి టెంపుల్. కల్వరి అంటే ఏంటి అసలు యాక్చువల్గా, దాని మీనింగ్ ఏంటి, దాని వర్డ్ ఏంటి? కల్వరిగిరిలో యేసుక్రీస్తు వారు, అది కల్వరి అంటే కొండ పేరు, దాన్ని తీసుకొచ్చి. కాబట్టి ఏది సత్యమైన సంఘము? విశాల మార్గంలో అన్యులు అందరూ వెళ్ళిపోతారు. అలాగే ఎవరైతే సత్యాన్ని తెలుసుకోకుండా ఉన్నారో అనేక మంది వెళ్తారు. కానీ ఇరుకు మార్గం అనేది చాలా 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 చిన్నది. దాంట్లో కొంతమంది మాత్రమే వెళ్తారు. ఇందులో ఉన్నవారు కూడా వెళ్ళాం. ఎందుకంటే ఇందులో సత్యం, దాని వాక్యానుసారంగా మనం నడిచే విధానం,
దేవుని చెప్పే విధంగా ఆయన చేస్తున్న విధానం, ఈ సంఘంలో ఉన్నాం కదనేసి మనం వెళ్ళిపోం. ఇంట్లో కూడా చాలా జాగ్రత్త, ఎందుకంటే ఇరుకు మారును, ఇరుకైపోయింది అనేసి విశాలంగా వాళ్ళు చూస్తున్నాము. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనము, ప్రతి అడుగు కూడా, ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించే విధంగా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేసి అక్కడ హెచ్చరిక అన్నది. అలాగే 33వ వచనంలో, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి అని మీకే తెలియదు. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఏ విషయంలో అయినా, అది ముఖ్యంగా వాక్య విషయంలో మనం నేర్చుకున్న ఈ వాక్యాన్ని ఎవరైతే తెలియని వారు ఉన్నారో, ఎవరికైతే సత్యం తెలియదో, ఎవరికైతే దేవుని సువార్త తెలియదో, మనం పుచ్చుకున్నాం. మనం పుచ్చుకున్నది ఏం చేయాలా? ఇతరులకి మనం చెప్తూ ఉండాలి. మనం జాగ్రత్త పడుతూ ఇతరులు మనం జాగ్రత్త పరుస్తూ ఉండాలి. లేకపోతే మనం ఏం చేస్తారండి, మన యొక్క స్థితి అవి అని ఎవరు చెప్పారు? ప్రభువైన యేసు చెప్పిన మాటలను మనం జ్ఞాపకము చేసుకోని వాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపించారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు అన్ని విషయంలో కూడా మనకి మాదిరి చూపించారు. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉందంటే లేదు, ఎందుకంటే ఆయన దేవుడు. కానీ ఎందుకు తీసుకున్నారు? ఆయన శరీరధారి అయి ఉండి నీతి యావత్ ఇలా జరగాలి ఉంది. ఎందుకంటే రేపు వద్దున మీ క్వశ్చన్ వస్తుంది, శరీరధారి ఉండి మనకు మాదిరి చూపించిన అన్నారు, మరి బాప్తిసం ఎందుకు తీసుకోలేదు అని క్వశ్చన్ వస్తుంది. దాన్ని మనకు మాదిరి చూపించాడు, మనకి మాదిరి చూపించాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటే ఈ వాక్యాలను మనకు తెలియాలి. ఎవరైనా క్వశ్చనింగ్ వేసినప్పుడు మనం జాగ్రత్తగా మనం దానికి చెప్పే శక్తి మనం పెంచుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-23 వచనంలో, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. ఏం చెప్తున్నారండి అక్కడ? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడమని వాళ్ళు చక్కగా ప్రేమగా మాట్లాడతారు. ప్రతి విషయంలో కూడా మనకి కావాల్సినవి మాట్లాడతారు అన్నమాట. ఎందుకంటే ఎవరికైనా బాగలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఈ మధ్య చాలా థాట్ అయింది, నూనె డబ్బాలు, కచ్చీపులు, వాళ్ళు ఏదో అద్భుతాలు చేసినట్లు అప్పుడు దాకా లేగలేని కొన్ని సంవత్సరాలు లేని వాళ్ళు లేపడం, ఇవన్నీ కూడా ఎప్పుడో ముగిసిపోయి కేవలం అపోస్తులు మాత్రం చేయగలరు. ఇవన్నీ కూడా మనం చూసి మన కంటికి ఇంపుగా అనిపిస్తుంది, ఒక మెజిషియన్ లా కనిపిస్తుంది, ఒక ఆకర్షణ చూపిస్తుంది. ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇది మనకి కష్టపరుస్తారు. బిజినెస్ ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆలయంకి వెళ్ళినప్పుడు, బయట వ్యాపారం జరిగినప్పుడు ఎంత సీరియస్ అయిపోయాయి, కొరడాలు తీసి కొట్టే అంత స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే పవిత్రమైన స్థలము, దేవుని స్థలము. కానీ మీరేం చేస్తున్నారు? వ్యాపారాన్ని చేస్తున్నారు. ఈ కాలంలో కూడా వ్యాపారానికి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కడుపు, వాళ్ళు తినడానికి అది కావాలి. కచ్చిపులు, నూనె డబ్బాలు రకరకాలు కొనేసుకుంటారు. నువ్వు ఆధారపడాల్సింది ఎవరికి? దేవుడి మీద ఆధారపడాలి, వాక్యానుసారంగా ఆధారపడాలి. ఈ భూమి మీద ఉంటాయి సమస్యలు, ఉంటాయి. ఒక దైవజనుడు పెట్టాడు స్టేటస్లోని, ఉంటే సమస్యలో ఉండాలి, లేకపోతే దేవునితో ఉండాలి. సమస్యలు ఉండక మానవు, కానీ ఎవరి దగ్గర ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. రోడ్డు మీద వెళ్తాం, చాలా మంది లేకుండా కొడుకుంటారు. ఒక సమస్య ఉంది, వాళ్ళకి లేదా? ప్రపంచంలో అత్యధిక సంపాదించిన వ్యక్తి, ఆయన సమస్య లేదంటారా? ఆయనకి సమస్య ఉంది. బిల్ గేట్స్కి సమస్య ఉంది, అంబానీకి సమస్య ఉంది. అంబానీ కొడుకు ఎంత డబ్బు, అతని మైక్లో అనౌన్స్మెంట్ చేశాడు పెళ్లికి ముందు, నాకు అనారోగ్యంగా ఉంది, ఆ స్థితి ఏదో నాకే. మనం ఆధారపడాల్సింది దేవుడి మీద ఆధారపడాలి. ప్రతి విషయంలో దేవుడు 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 దేవుడి మీదే. సమస్యలు ఉండక మానవ ఎవ్వరికి లేకుండా సమస్యలు లేకుండా. ప్రతి మనిషిలో జబ్బు ఉంది, ప్రతి మనిషికి అప్పు ఉంది, ప్రతి మనిషికి ఆర్థిక పరిస్థితి అప్పు ఉంది, ప్రతి మనిషిలో జబ్బు ఉంది. ఇంకా బిడ్డ కానీ చనిపోయిన దాకా జబ్బు ఉంది. ప్రతి విషయం ఏదో ఒకటి, తలనొప్పో జ్వరమో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఆధారపడవలసింది ఏంటి? దేవుని మీద. బాగోలేదని దేవుని ప్రార్థనకు రాకపోవడం, బాగోలేదని దేవుని మీద, నా ఆర్థిక పరిస్థితి బాగోలేదని
ఆరాధన రాకుండా పనిలోకి వెళ్ళిపోవడం. ఇచ్చే సమయాన్ని దేవుడికి సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని దేవుని కోసం ఉపయోగపడుతుంది. లేకపోతే ఎప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలు లేకుండా ఉండవు. నువ్వు దేవునిలోకి వస్తే సమస్యలు ఉండకుండా ఉండవమ్మా అని ఎవరైనా చెప్తే నమ్మకండి. నువ్వు క్రిస్టియన్స్ కదా, మీ దేవుడు గొప్పవాడు కదా, నీకేంటి ఈ సమస్యలు అంటే ఉంటాయని బైబిలే చెప్తుంది, వాక్యమే చెప్తుంది. ఇంక వాళ్ళు చెప్పేది వాక్యం మనం తెలుసుకుంటే మనం నీకు లేవా సమస్యలు? ఏం మీ దేవుడు గొప్పవాడు కదా? మన కూడా మరి ఉంటాయి. కానీ మనకి ఎలా చేయాలా? దేవుడు మనకు గొప్పతనాన్ని మనం ఇచ్చాం. ఈ మట్టు జీవితానికే మనం ఈ దేవుడిని నమ్మితే, ఇక్కడ సుఖశాంతుల కోసం మనం ఈ జీవితాన్ని నమ్మితే, మనకు బాగుంటుంది అని మన జీవితాన్ని నమ్మితే మనుషులే అందరికంటే దౌర్భాగ్యుడు. మనుషులు అందరికంటే దౌర్భాగ్యుడు. ఇక్కడ సమస్యలు లేకుండా ఉంటాయని దేవుడిని నమ్మితే, నా చదువు బాగుంటుంది, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు మంచి వాళ్ళు వస్తారు, నా కుటుంబం బాగుంటుంది, ఈ యొక్క జీవితానికే మనం ఈ దేవుడిని నమ్మామనుకో, మనకంటే దౌర్భాగ్యులు దేనికోసం నమ్మాలి మనం? ఆత్మరక్షణ మన యొక్క గురి రాజు దేవునితో మనం ఉండాలి. కేవలం ఈ 70-80 సంవత్సరాల కోసం నా జీవితం బాగుంటుంది ఈ దేవుడిని నమ్మితే మనకంటే దౌర్భాగ్యం ఉంటుంది. మనం నమ్మాల్సింది మనం చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది. ఆ జీవితంలో మనం దేవునితో మనము కొనసాగాలని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేసి అక్కడ మనం చెప్తున్నాం. వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి ఫలముల వల్ల మనం తెలుసుకుంటాం. వాళ్ళకి అంత అద్భుతాలు, కార్లు, బిల్డింగ్స్, వాళ్ళ చోకులు, సోదరులు అన్ని చూస్తుంటే అమ్మ ఇంటి దేవుడిని ఆశ్రయించారు అనుకుంటాం. కానీ ఇవంతా ఇక్కడే మనకి ఇంకో జీవితం అని ఉంటుంది. ముండ్ల పొదల్లో ద్రాక్ష పనులైన, పల్లేరు చెట్లు అంజురపు పనులైన కోయిదురా. 16వ వచనం చూడండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయిదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పలికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించు. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందును నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పాను. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎందుకంటే ఇక్కడ ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఎందుకు ప్రవేశింపడు? మంచి ఫలములు ఫలింపలేదు. ప్రతి చెట్టు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతాయి. నరకంలో వేయబడతాయి అన్నమాట. మంచి ఫలములు ఫలించకపోతే. ఎందుకని ఇక్కడ అందరూ క్రైస్తవులే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రభువా ప్రభువా పిలిచేసి మన దేవుని చెప్పిన చిత్త ప్రకారం మనం జీవించకపోతే మనం అగ్నిలో కాల్చబడతాం. ఎందుకంటే చెప్పాను మీకు ముందే, నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచిస్తున్నారుగా చాలా మంది. అలాగే నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా? అనేక డ్రామాలు చేస్తున్నారు అద్భుతాలు చేయడానికి. అలాగే అని చెప్తారు వాళ్ళు. కానీ ఏమంటారు కదా, 23 వచ్చి నేను మిమ్మను ఎన్నడను ఎరగను, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి వెంటనే చెప్తారు. ఎక్కడ పొమ్మంటున్నాడు? నరకానికి. ఏది న్యాయం, ఏది నీతి, ఏది సత్యం అని మనం గ్రహించి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి ఈ రాతకాల సభలో మనం చాలా జాగ్రత్త అనేది పాటిస్తున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 10:16 వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకములను పావురం వలె నిష్కపటమై ఉండుడి. ఎక్కడ ఉన్నాయండి మనం? తోడేళ్ల మధ్య మనము మన రోడ్డు మీద చక్కగా నడుచుకెళ్ళినా, ఆఫీస్లో చక్క కూర్చొని పని చేసుకున్నా, మన ఇంట్లో మనం ఉన్నా, ఏదో ఒక గొడవ తీయడానికి ఏదో ఒక వంటకి మనకి తగ్గుతూ ఉంటారు. మన శాంతియుతంగా వెళ్ళినా, దీర్ఘశాంతంగా వెళ్ళినా సరే మనకి
సమస్య వస్తుంటుంది. ఎందుకంటే తోడేలు లాంటి మైండ్లు ఉంటారు ప్రతి విషయంలో. కాబట్టి మనం చక్కగా మనకి ఏదైతే వద్దో దాన్ని మనకి వస్తూ ఉంటుంది. ఈ విషయంలో మనకి గొడవ సీరియల్ని చూడడం టీవీలో అనుకుంటాం, అయితే మొబైల్ చూడడం అని మనం చదువుకున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు అనుకుంటాం, కరెక్ట్గా ప్రార్థన చేసినప్పుడు ఎవరో పిలుస్తుంటారు. ఇవన్నిటి నుండి మనం తట్టుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కనుక మనం ఎలా ఉండాలట? పాముల వలె. పాము వివేకమేనా? పాము ఎంత ఫాస్ట్గా లెగిస్తుంది, పాము ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదే పావురం వలె వివేకం, పావురం వల్ల నిష్కపటంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి. లోకాసువార్త మనం చూసుకుంటే అక్కడ ఒక లోకాసువార్తలో కూడా మనం 10వ అధ్యాయం 3వ వచనంలో మీరు వెల్లుడి, ఇదిగో తోడేల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఏంటి మత్తయి సువార్తలు రాశారు, లోకా సువార్తలు రాశారు, మార్కు సువార్త, యోహాను సువార్త, బైబిల్ అంతా కూడా జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని లోకంలో వదిలేశాను, మీరు లోకంలో ఉన్నారు, నా పని చెయ్యండి. ఇవన్నీ కూడా ఎందుకు రాస్తున్నారంటే మనం జాగ్రత్తగా ఉంటానికి. మనం రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు అనేకమైన స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఎందుకంటే జాగ్రత్తగా స్లోగా మనం ప్రయాణించడానికి గవర్నమెంట్. అలాగే బోర్డ్స్ ఉంటాయి, టర్నింగ్ ఉంది, లేకపోతే బ్రిడ్జ్ ఉంది, లేకపోతే పక్కన హాస్పిటల్ ఉంది, లేకపోతే స్కూల్ ఉంది అనేసి రోడ్డు మీద బోర్డ్స్ ఉంటాయి. లేకపోతే 1 wheel వెళ్ళకండి, 1 wheel వెళ్ళకూడదు, ఎందుకంటే యాక్సిడెంట్ అయిపోతుంది. అనేక జాగ్రత్తలు రోడ్డు మీద వెళ్ళకపోవడంలో బైబిల్లో కూడా ప్రతి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బైబిల్ ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తుంది బైబిల్. ఆది కాండం నుండి, ఆది కాండం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి వరకు జాగ్రత్తగా ఉండాలి. యవ్వనంలో ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. యవ్వనంలోకి వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధాప్యంలో వచ్చాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మిడి వయసులోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనిలో జాగ్రత్తగా ఉండాలి? దేవుని చెప్పే విధంగా మనం నడుచుకున్నట్లో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం. 2 పేతురు 2వ అధ్యాయము 1-3 వచనాలు చూసుకుంటే అక్కడ కూడా చూస్తే ఈ జాగ్రత్త గురించి చూడండి, ఎన్నిసార్లు చెప్పగలుగుతుందో అవన్నీ మనం గ్రహించి జాగ్రత్త పడడానికి మనము ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట. 2 పేతురు 2వ అధ్యాయము 1-3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు నుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముగా భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ శాసనం అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబలై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చూడండి ఇక్కడ మనం గమనిస్తున్న చూడండి, మళ్ళీ అబద్ధ బోధకులు రహస్యంగా బోధిస్తారు. వాళ్ళు ఎలా బోధిస్తారండి? రహస్యంగా బోధిస్తారు అన్నమాట. రహస్యంగా అంటే వాళ్ళని ఇంట్లో స్త్రీలు ఉన్నారనుకోండి, వాళ్ళు క్రైస్తవులు అని తెలిసింది అనుకోండి, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి. పురుషులు కూడా బయటకు వెళ్తున్నారు, క్రైస్తవులు పడుకోవచ్చు. వారికి తెలిసిన ఆ యొక్క విద్యని రహస్యంగా చెప్తారన్నమాట. నువ్వు అదేంటి ఇక్కడ దేవుడు యేసు స్తోత్రాహుడు కారణం ఉంది కదా, నువ్వు ఆలోచించావా? అదేంటి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు కదా, మీరు ఏకైక దేవుడు అని అంటున్నారు ఏంటి? అది నువ్వు ఆలోచించావా అని వింత మాటలతో మిమ్మల్ని బైబిల్లో వాక్యాలు చూపించే మనకి వారు పక్కదారి చూపిస్తుంటారు అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నమ్మిన సత్యవాక్యాన్ని పట్టుకుంటూ మనం జాగ్రత్తగా మనము ఉండాలన్నమాట. ఎందుకంటే చూడండి 1-3 వచనాలు చదివాం కదా, వాళ్ళు కల్పనా కథలు చెప్తారన్నమాట. కల్పనా కథలు చెప్తారు, నాశనకరమైన భిన్నాభిప్రాయాలు మనల్ని బోధిస్తుంటారు. అది అనేకులు వారి పోక్రీస్ చేష్టం అనుసరించి ఎలాగుంటారంటే వాక్యం చెప్తుంటే కొంతమంది నవ్విస్తుంటారు. వాక్యం నవ్వేదా? కొంతమంది వాక్యాన్ని వ్యతిరేకిస్తుంటారు అన్నమాట. మా దేవుడిని స్వస్థపరుస్తాడమ్మా, నువ్వు దేవుడిని నమ్ముకో, చెప్పడం మంచిదే, కానీ నీ మీద చెయ్యేసి ప్రార్థిస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడండి. కరెక్ట్ కాదు. దేవుడు స్వస్థపరుస్తాడు,
నేను చెయ్యేస్తేనే నీకు స్వస్థపరుస్తాడు దేవుడు అన్నది అట్లా. లేకపోతేనమ్మా కల్లో దేవుడిని కనిపించాడమ్మా, నీకు ఈ కార్యం జరగాలంటే, నీకు ఉద్యోగం రావాలంటే, నీకు ఇల్లు కావాలంటే, ఇగో దేవుడు ఇగో నాకు ఫ్రిడ్జ్ లేదు, లేకపోతే నాకు బండి లేదు, నువ్వు భాషకి ఏదైతే దేవుడు ఈ కార్యం చేస్తాడమ్మా. ఆ కానుక ఎక్కువ ఇచ్చావు అనుకో దేవుడు నీకు కార్యం చేస్తాడమ్మా. ఇగో రాసి ఉందమ్మా, ఇగో సువార్తకి కానుకమ్మా అనేది బైబిల్ రాసి ఉందమ్మా, ఇవ్వు ఒక కానుకలు ఇవ్వు. కానీ ఇలాంటి కల్పన కథ చెప్తే అది అన్నావు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. అది దానివల్ల ఏంటవుతుంది, వీరిని బట్టే సత్య మార్గము దూషింపడుతుంది. అమ్మ నువ్వు నా దగ్గర బెల్లంకొండ సత్యశక్తి మీరెవరు, బెల్లంకొండ ప్రవీణ్ గారు, అక్కడ బెల్లంకొండలోని ఒకసారి బిడ్డను పట్టుకొని చర్చి బిల్డింగ్ లో ఉంటే స్వస్థపడిపోతారని చెప్పాడంటే తీసుకెళ్ళిపోయి అక్కడ చర్చి బిల్డింగ్ లో ఉంచారు, బాబు చనిపోయాడు. చర్చి బిల్డింగ్ దేనికి, మన కూడుకోవడానికి మాత్రమే. చర్చి బిల్డింగ్ సంఘం కాదు కదా. చర్చి బిల్డింగ్లు పాకలు ఏవి కూడా చర్చి సంఘాలు కాదు. సంఘం అంటే మనం కూడుకున్నాం, ఇక్కడ కూడుకున్నాం వాళ్ళకి సంఘం. చర్చి బిల్డింగ్ లో పెడితేనే బాబు బతుకుతాడని చెప్పి ఒక అనవసరమైన మాటలకి, వక్ర మాటలకి తన కొడుకు బలి అయిపోయాడు. దానివల్ల ఏంటైంది, క్రైస్తవులు అంటే కరెక్ట్ కాదు, వీళ్ళు దేవుడు కరెక్ట్ కాదు అని సత్యమానం నమ్మే వాళ్ళని క్రైస్తవుల వారు వేరేగా తీసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ వల్ల ఏంటవుతుంది, అక్కడ సత్య మార్గము దూషింపడుతుంది. వారు అధిక లోబులు మామూలు లోబులు కాదు, అధికంగా ఆశపడిపోయి డబ్బుకి, అలాగే ఒక పరపతికి, ఒక అధికారాలకి, ఒక ఫ్యాషన్కి వాళ్ళు ఉండిపోయారు అన్నమాట. కల్పన వాటిలో చెప్పొచ్చు, మీ వల్ల లాభం సంపాదించుకుంటారు. ఎవరి వల్ల, మన వల్ల ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ వల్ల లాభం సంపాదించుకుంటారు. మొన్న చూసాం కదా సతీష్ కుమార్ గారు, కలవడ సతీష్ కుమార్, కేక్కి, ఫ్యామిలీకి, పెళ్ళికి, కేకులకి, ఫోటోలు అని వాటికి డబ్బులు ఇవ్వాలి. వీళ్ళింటికి రాతకురాడు, సంఘంలోకి వెళ్తే ఒక కేక్ ఉంటుంది, ఒక కత్తి ఉంటుంది, 10 మంది పుట్టినరోజు అంటే 10 మంది వెళ్ళి ఒకేసారి ఒకే కేకు 10 మంది ఫోటోలు తీసుకొని కోసుకొని అందరు వాళ్ళ కానుకలు. అమ్మ నువ్వు దేవుని పని చేయాలమ్మా, సంఘానికి నువ్వు సేవ చేయాలమ్మా, ఈ కష్టాల్లో సంఘం నువ్వు సూటు బూటు అన్ని వేసుకొని ఇంకా సంఘం కష్టంలో నువ్వు చెప్తావంటే అదేంటి కల్పనా కథలు. వాళ్ళకి ఆశ డబ్బు, వాళ్ళకి మళ్ళీ బెంచ్ కార్లు, విలాసమైన ఫ్లాట్లు ఇవన్నీ ఉంటాయి. ఈ లోకానుసరంగా వాళ్ళు బతుకుతున్నారు కానీ దేవుడు వాళ్ళు చూపించట్లేదు అనమాట. ఇలాంటి విషయాల్లో మనము ఏదో బాగా వాక్యం చెప్పేస్తున్నారు కదా, వాళ్ళ వాక్య శాస్త్రం బాగుంది కదా, వాళ్ళు చక్కగా చెప్తున్నారు కదా, వాళ్ళకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చక్కగా చెప్తారు, వాక్యం చెప్పేస్తున్నారు కదంటే వాటిని మనము నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు లోబులై కల్పనా వాక్యం చెప్పి మీ వాళ్ళు లాభం సంపాదించు, వారి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనకు నిద్రపోదు అన్నమాట. వారికి తీర్పు అన్నది ఉందని మనము గ్రహించి, మనకి తీర్పు అన్నది ఉంది, వాళ్ళకి తీర్పు అన్నది ఉంది. వారి యొక్క కల్పనా కథల తీర్పులు వాళ్ళకి నరకానికి ఉందని వాళ్ళు గ్రహించాలన్నమాట. మనం నెక్స్ట్ గమనించుకుంటే 2 కొరింథీ 3 యోహాను 9-11 వచనాలు మనకి ఆటంకాలు అనేకమైనవి వస్తాయని మనం చెప్పుకున్నాం. 3 యోహాను 9-11 వచనాల్లో నేను సంఘంలో ఒక సంగతి రాసింది, అయితే వారిలో ప్రధానత్వం కోల్చున్న దేవత్రఫ మమ్మను అంగీకరించటం లేదు, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదలచ్చు, అది చాలనట్టుగా సహోదరులు తానే చేర్చుకొనక వారిని చేర్చుకొని మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఎవరైతే సత్యవాక్యాన్ని అంగీకరించి సత్యవాక్యాలు ఉన్నవారిని, దేవుని పని చేసిన వారిని వాళ్ళు ఏం చేస్తున్నారట, బయటికి. ఇలాంటి వాళ్ళు మనము చాలా జాగ్రత్తగా మనము ఉంటారు. వాళ్ళకి మనసు అన్నది లేదు, సంఘంలో నుండి వారిని వెలివేసిన. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేసిన క్రియలను జ్ఞాపకము చేసుకుందను. ప్రతిదీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుందనేసి, అలాగే అక్కడ అపోస్తలుడు యోహాను గారు కూడా అక్కడ వారిని జ్ఞాపకం చేసుకుందనేసి, క్రీడ చెడ్డ కార్యాలు కాక మంచి కార్యాలను అనుసరించి నడుచుకునము, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు. ఎవరు చేయాలి, మేలు చెయ్యాలి, జాగ్రత్తగా ఉంటూ మనము మేలు అన్నది చెయ్యాలన్నమాట. అలాగే లోకాసువార్త 12:16 నుండి మనం చూసుకుంటే మనం జాగ్రత్త పడుతూ మనం మంచి కార్యాలు మనము చెయ్యాలన్నమాట. సంఘంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ అధ్యాయము 16 చూసుకుంటే
మరియు ఆయన వారితో ఇక్కడ ఉపమానం చెప్తుంది, అందరికి తెలిసింది ఉపమానమే. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏంటంటే, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు నా పంట సమకూర్చుటకు నాకు స్థలము చాలదు కనుక బాగా ఎక్కువ పంట పండిపోయింది. దానికి పెట్టడానికి స్థలం అనేది చాలట్లేదు అతనికి. దానివల్ల ఏంటవుతుందంటే, నేనేమి చేస్తున్నానని తనలో తను ఆలోచించుకుంటూ, నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పి నాటి కంటే గొప్ప వాటిని కట్టించి దేనికోసం తను పండించిన ఆహారాన్ని దాచుకోవడానికి. దేవుడు ఏం చెప్పాడు? మేలైన కార్యాలు చేస్తూ ఆయన కార్యాలు చేయమంటే ఆహారాన్ని దాచుకుంటాడు అనమాట. అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ఎవరిదట? తన ప్రాణం తనకు తను చెప్పుకుంటున్నాడు, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందాను అనుకుంటున్నాను. చెప్పుకుందాం అనుకున్నాడు అనమాట. చాలా మందికి తర్వాత జీవితం ఉంది, మరణం తర్వాత జీవితం ఉందని చాలా మందికి తెలియదు. చాలా మంది వీడియోస్ వైసీపీ వీడియోస్ పెడతారు, రీల్స్ ఉంటాయి కదా, అందులో అలాగే బాటిల్ పట్టుకొని చిన్న మాటలు పెట్టుకొని అలా ఇది మాట ఇదే, ఈరోజు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం భూమి మీద దొరికితే. అలాగే యంగ్ పీపుల్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. పబ్బులు అవి రేర్ పార్టీస్, ఎంతమంది ఈ సినిమా హీరోలు కానీ వీళ్ళందరినీ చూసి మనం చూసుకుంటాం. కానీ వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా బోటకాలు, చేస్తున్నవన్నీ కూడా వాళ్ళ జీవితాలకి సంతోష పెట్టుకోవడానికి కానీ తర్వాత ఒక జీవితం ఉందనేసి వారు ఆలోచించట్లేదు. అలాగే ఈ ధనవంతుడు కూడా. అయితే దేవుడు చెప్తున్నాడనమాట, ఈ జీవితాలు బాగున్నాయి, ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకొక ఊరికి చెప్తాను. ఆ ధనవంతుడు చెప్తున్నాడు, వెర్రివాడా, వెర్రితనమే కదా, నీకు ఎంత ఆస్తున్నా, నీకు ఎంత సంపాదన ఉన్నా, నీకు కొన్ని సంవత్సరాలు జీవిస్తాను, సంపాదించినంత కూడా కొన్ని సంవత్సరాలు నాకు ఉపయోగపడుతుంది నువ్వు అనుకున్నా, ఒకటి ఉంది దేవుని దగ్గర, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము. మరి ఎంత ఆస్తి ఉంది కదా, సంపాదించుకొని కూడబెట్టుకుంటారు కదా, మరి తన ఆస్తిని మరి ఏం చేస్తాడు? ప్రాణం ఉన్నంత వరకే మనం చూడగలం, ప్రాణం ఉన్నంత వరకే మనం స్పర్శించగలం, ప్రాణం ఉన్నంత వరకే దీన్ని అనుభవించగలం. మరి దేవుడు ప్రాణాన్ని తీసే శక్తి ఎవరికి ఉంది? దేవుడు. దాన్ని గ్రహించలేకపోయాడు. ఆ కూడబెట్టుకుంది ఎంతో మందికి లేని వారు ఉన్నారు కదా, దేవుడు మేలేం చేయమంటున్నాడు కదా, అందరికి ఇచ్చి పోలే ఇంత కొంత సంపాదించుకొని దాచుకున్న తర్వాత నాకు చాలు మిగతా అంతా పంచుదాం అనుకుంటే ఆలోచన వేరు. ఏంటంటే, నా ప్రాణమా సుఖించు, తాగు, తిను, తందనాడు, తర్వాత చూసుకుందాం. చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారు? చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారు? కానీ మనం నమ్మాల్సింది ఏంటి? మన విశ్వాసం ఏంటి? నిరీక్షణ ఏంటి? మనం వేచి చూస్తుంది ఏంటి? దేవునితో మనం నిరంతరం నిత్యం నిత్య జీవం అన్నది ఈ మరణం తర్వాత మనకి నిత్య జీవం ఉన్నది. ఇది వెర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచిన ఎవని వగునని అతనితో చెప్పాను. నువ్వు సిద్ధపరచుకున్నావు కదా, కొన్ని కోట్లు కట్టి ఆస్తిని సంపాదించుకున్నావు కదా, ఇవన్నీ ఏం చేస్తావు ఇప్పుడు? నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వేం చేస్తావని అర్థం చెప్పు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉందని చెప్పాను. ఈ మట్టు జీవితానికి మాత్రమే మనం ఉన్నామంటే మనంతా దౌర్భాగ్యం ఉండేసి మనం గ్రహించి జాగ్రత్తగా మనము ఉండాలన్నమాట. ఎందుకంటే ఆటంకాలు వస్తాయి, అన్నీ వస్తాయి. మనం అలా చదువుకుంటే చూడండి, ఆయన అంతటా ఆయన చూస్తే ఇచ్చాను. ఈ హేతు చేత ఈ యొక్క అంశం చేత మీరు విన్న ఈ యొక్క అంశం చేత, ఈ వాక్యం చేత మీరు గ్రహించాల్సింది ఏంటి? ఏమి తిందువా అని మీ ప్రాణం గూర్చి ఆయనను, ఏమి ధరించుకుందా అని మీ దేహము గూర్చిన ఆయనను చింతింపకుడి. ఎందుకని? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడండి. కాకులు చూడండి, పక్షులను చూడండి, జంతువులు చూడండి. అవి వెత్తవు, అవేమైనా వర్షం పని చేస్తాయా? కొయ్యవు, వాటికి గరిసె లేదు,
కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మన పక్షుల కంటే శ్రేష్ఠులా కావా? మనం ఎలా జీవిస్తున్నాం, అవి ఎలా జీవిస్తున్నాయి? అవి ఎండకి ఎండిపోయి, వర్షానికి తడిసిపోయి, చలికి వణుకుపోయి, మనం ఎండ కాస్తే ఏసీలో ఉంటున్నాం, వర్షం పడితే గృహాల్లో ఉంటున్నాం, చలేస్తే చక్కగా రగ్గులు కప్పుకొని కాబట్టి మనం శ్రేష్ఠులం. దేని నిమిత్తమే? దేవుని మహాశ్రేష్ఠులం. దేని నిమిత్తమే? మనం యొక్క క్రీస్తు సంఘంలో ఉన్నాం. ఆయన యొక్క మనం నమ్ముతున్నాం, నిజమైన దేవుని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన మనకి కాపరి, మనకి ఏమీ కొదువు లేకుండా చూస్తాడు ఆయన. కానీ మనం జాగ్రత్తగా ఉంటేనే ఏమీ కొదువు లేకుండా, ఇవ్వకపోయినా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుర్తు చేసుకోవాలా? దేవుని గుర్తు. ఎందు నిమిత్తే? వాక్యంలో ఉంది కదా, ధనవంతుడు నుండి రొట్టెలు పడే రొట్టెలు తింటూ తన ఒంటి మీద కురుపులు కుక్కొచ్చి నాకుతుంటే అయినా సరే విశ్వాసంతో ఉన్నాడు. ఎందుకంటే ఈ జీవితం కొంతవరకే, కానీ తర్వాత జీవితం నాకు ఉందనేసి జాగ్రత్త పడ్డాడు. కాబట్టి మీరు ఆలోచించకండి. దేని గురించి ఆలోచించద్దు, తిన్నాను గురించి, వాటి గురించి మీరు మరి మీరు ఎవడు చింతించడం వలన తన ఎత్తును మోరడు ఎక్కువ చేసుకోగలడు? తన ఎత్తుని ఎవరు మోరడు ఎక్కువ చేసుకోగలడు? ఎవరు చింతించడం వల్ల ఏముండదు. కాబట్టి అన్నిటికంటే తక్కువైన మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? మీరు ఆలోచించాల్సింది, మీరు చింతించాల్సింది దేవుని గురించి చింతించాలా. నా జీవితం దేవుల్లో ఉందా లేదని చింతించాలా. అంతేగాని అనవసరమైన వాటికి మీరు పువ్వులు ఎలా ఎరుగుతున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, పడుకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల అలంకరింపబడలేదని మీతో చెప్తున్నాను. పువ్వులు, మొగ్గలు ఎలా వస్తున్నాయి? అవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి. సొలొమోను సైతం వీటిలో ఒక దానిలో అలంకరింపబడలేదట. మహాజ్ఞాని సొలొమోను గారు. అదేవిధంగా మనం చూసుకుంటే 28, నేడు పొలంలో నుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. ఏంటండి, ఈ రోజు బాగా ఉండి తర్వాత పొయ్యిలోకి వెళ్ళిపోయి కట్టెల విషయంలో కానీ, పువ్వుల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుడు చెప్పగలుగుతుంటే మనకి ఎంత శ్రేష్ఠులు అని మనం వీటిని బట్టి మనం ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకడి. అనుమానము కలిగి ఉండదన్నమాట. ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావాల్సినవని మీ తండ్రికి తెలియగా, మనం సృష్టించిన తండ్రికి, దేవుడికి తెలియదా మీరు ఆకలితో ఉంటారని, మీకు వస్త్రాలు లేవని, మీరు ఉండని గృహాలు లేవని? ఇవన్నీ కూడా ఎలా సమకూర్చబడతాయి మన జీవితంలో? ఒకసారి వెనక్కి చూసుకుంటే, ఒకసారి ఆలోచించండి. మన తల్లిదండ్రులు మనకు తెలిసి ఊహ తెలియదు కండి, మనకి ఎన్ని 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 సమస్యలు వచ్చినా సరే వాళ్ళని నడిపిస్తూ ఉన్న దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి అలాంటి దేవుణ్ణి మనం ఆ దేవుళ్ళు మనం జాగ్రత్తగా ఉంటున్నాం లేదండి ఈ రాత్రికాల సమయంలో మనము గమనిస్తూ ఉండాలన్నమాట. మీరైతే ఆయన రాజ్యం వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఏంటంటే రాజ్యం అనగా సంఘం అనగా మనము అందరము ఈ సంఘంలో ఉంటూ దేవుని వైపు చూస్తూ దేవుని చెప్పిన విధానాన్ని మనం పట్టుకుంటూ జాగ్రత్తగా మనము ముందుకి వెళ్ళాలన్నమాట. 2 కొరింథీయులు 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడే యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన. ఆయన ఎవరు? మహాదేవుడు. కొన్ని వేల దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు అని కొలుసబడుతున్న దేవుడు మన నిమిత్తమై శరీరధారుడై ఈ భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు ఎవరైనా మనం అందులోనే అద్దెకో
సొంత ఇల్లు బిల్డింగ్లో ఉంటున్నాం, పాకల ఇల్లు ఉండమంటే ఉంటావా? ఇప్పుడు మనం అందరికి అన్ని దగ్గర మన స్టూల్స్ ఉన్నాయి, సోఫాస్ ఉన్నాయి, కాలేజీకి వెళ్తే టేబుల్స్ ఉన్నాయి, స్కూల్కి వెళ్తే టేబుల్స్ ఉన్నాయి. ఒక్క 10-15 నిమిషం 10-15 నిమిషాలు మనం కింద కూర్చోగలవా? లేకపోతే మట్టిలో కూర్చోగలవా? మరి అలాంటి అన్నీ వదిలించుకొని దేవుడు కేవలం మన నిమిత్తమే మనం ఏ విధంగా భూమి మీద జీవించాలి, నీళ్ళు రాకపోతే, నేను సిలువలో మరణించకపోతే, నేను రక్తాన్ని కాచకపోతే ఈ అందరూ రక్షింపబడరని తెలిసిన దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చి ఆయన శరీరాన్ని ఇవన్నీ కూడా మీరు ఎరగరా? అన్నీ ఎరుగుదాం, కానీ ఆయన చెప్పినట్టు మనము చేయలేకపోతున్నాం. ఇవన్నీ చేయడానికి మనం జాగ్రత్తగా మనము ఉండాలన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే మరి ఇది ఎవరెవరు చేస్తున్నారంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూపించిన ప్రతి ఒక్క భక్తుల జీవితం మనం చూడవచ్చు. ఆదికాండంలో యోసేపు గారి జీవితం చూడవచ్చు, అబ్రహాం గారి జీవితం చూడవచ్చు, మోసే గారి జీవితం చూడవచ్చు, నోవాహ గారి జీవితం చూడవచ్చు, పేతురు గారి జీవితం చూడవచ్చు. కొత్త రోజుల్లోకి వచ్చినప్పుడు అపోస్తులు అందరూ, యోహాను గారు కానీ, అలాగే తర్వాత తిమోతి గారు కానీ, వరుస క్రమంలో అనేక మంది జాగ్రత్త పడుతూ జీవించారు. మనము కూడా అట్టి విధంగానే జాగ్రత్త పడుతూ మనము జీవించాలన్నమాట. అపోస్తలుల కార్యాలు 21:16 అపోస్తలుడు పౌలు చెప్తుంటారన్నమాట. తన ప్రయాణం ముగింపు గురించి చెప్పి, మరియు కైసరు నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన మ్రాసోను ఇంట మేము దిగవలన ఉద్దేశముతో అతనిని వెంట పెట్టుకుని మాతో కూడా వచ్చిరి. కొందరు శిష్యులు మొదట నుండి శిష్యుడిగా ఉన్న మొదటి నుండి మనము సంఘంలో చేర్చబడిన కానివ్వండి, మనం దేవుని నమ్మిన కానివ్వండి, మనం బాప్తిస్మం తీసుకుని కానివ్వండి, మనం జాగ్రత్తగా మనము ఉండాలన్నమాట. ఆయన పౌలు గారు కూడా అక్కడ మొదటి నుండి శిష్యుడిగా ఉన్న కుప్రుడైన మ్రాసోను గురించి అక్కడ గుర్తు చేసుకుంటున్నారు అన్నమాట. తన ప్రయాణ ముగింపుకి వచ్చినప్పుడు అది 10 రోజులు మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకున్నది. మనంతా చేర్చుకునేది యొక్క వచనంలో చేర్చుకున్నదాన్ని మనం ఎంతగా జీవిస్తామో దేవుడు అక్కడ మనకి చేర్చుకోవడానికి అంతగా అతను ఆసక్తి అనేది చూపిస్తున్నాడు. పౌలు గారి ప్రయాణాలు అనేక ప్రయాణాలు మన క్రీస్తు 45 నుండి 57 సంవత్సరాల వరకు ఆయన అనేక ప్రయాణాలు చేసి ఇలాంటివి పత్రికలు రాసి సంఘాన్ని బలపరిచి సంఘాలని స్థాపించి అక్కడ క్రీస్తు ప్రభు గారి గురించి, ఆయన రాజ్య సువార్త గురించి ఆయన జాగ్రత్త పడుతూ, తనతో ఉన్న వారిని జాగ్రత్త పరుస్తూ, సంఘాలని జాగ్రత్త పరుస్తూ ఈ యొక్క పత్రికలన్నీ కూడా ఆయన దేవుని ప్రేరేపణలు రాసి ఈ రోజు మనం కూడా ఇటు విధంగా మనము చెప్పుకొని ఈ రాత్రికాల సమయంలో విన్న వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని ఉంచుకొని మన జీవితాలని జాగ్రత్తగా మనము గడుపుకుంటూ ఆ యొక్క ఏదైతే మనకు నిరీక్షణ ఉందో, ఏదైతే నిత్య జీవం ఉందో దానికి మనము జాగ్రత్తగా ఉండి మన జీవితాలని మనము కొనసాగించుకోవాలని కోరుకుంటూ రాత్రికాల సమయం ఇచ్చిన అవకాశం బట్టి తండ్రిని దేనికి వందాలు చేయించుకుంటూ సంఘమునకు కుటుంబమునకు ఆ యొక్క ప్రత్యేకమైన వందాలండి.